మాట వాక్యం చదువుదామండి. ఆదికాండము 18వ అధ్యాయము 18వ వచనం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. దేవా, నీవిచ్చిన లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనపు కాంచిలో దేవా, నాతో మాతో మీరే మాట్లాడండి. మీ ఆత్మకార్యములు జరిగించమని, నీ చిత్తం నెరవేర్చమని బతిమలాడుతున్నాం. ఈ లేఖనము చాటు నుంచి నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో అవి నీ ప్రజలకు అందించమని, నాకు కూడా అందించమని, మా అందరితో మీరు మాట్లాడమని బతిమలాడుతున్నాం. ప్రభువా, ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృపను, యెషయా 57:16 ప్రకారం నీ కృప నాకు దయచేయి. హెస్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1, 2 ప్రకారం నీ కృప మాకు దయచేయి. నా ప్రభువా, ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు, ఈ ప్రాంతంలో పూజలు అందుకుంటున్న దేవతలు, దేవుళ్ళు అనబడి ఇంకేవన్నీ అడ్డుపడుతున్నా వాటి విషయంలో యుద్ధం యెహోవాదే. నా చుట్టూరు, మా చుట్టూరు ఈ మాటలు వింటున్నా, ప్రార్థనలోకి ఇస్తున్నా ప్రతి ఒక్కరి చుట్టూ నీ సిలువ రక్తపు కంచెనవే, అగ్ని కంచెనవే, అగ్ని రక్షణ కంచెనవే, దేవదూతలు అగ్నివాడు రథం సాయం చుట్టూ కావలి ఉంచు. నీవే నీ చేతి నుండి దాచిపెట్టి నీ మహిమేగా ఇక్కడ ఆవరింపచేసి, అయ్యా మా చుట్టూ నీవే అగ్ని కంచెగా నిలబడి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి నీ ఆత్మకార్యంలో జరిగించమని బతిమలాడుతున్నాను. ప్రభువా, నీ పక్షం వహించిన నేను బలహీన ప్రభువా, నీవే మాట్లాడు. ఈ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడు. గొప్ప కార్యాలు జరిగించమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటూ నీ కృపా హస్తాలకు నన్ను మమ్మల్ని అప్పజెప్పుకుంటూ పరిశుద్ధ లేఖనాన్ని బట్టి నీవు ఇచ్చిన లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో మనం చదువుకున్న దాంట్లో అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అబ్రహాము నిశ్చయముగా గొప్ప జనమగును అన్నాడు. వాస్తవానికి మనకు తెలిసిన విషయం ఏది? అబ్రహాం ఎవరయ్యా అంటే విగ్రహారాధనలో నుంచి, విగ్రహ సంబంధమైన బొమ్మలు అమ్ముకునే ఆ పద్ధతుల్లో నుంచి దేవుడు పిలుచుకున్నాడు. ప్రత్యేకంగా దేవుడు తనతోనే స్నేహం చేసి తర్వాత అబ్రహాముని దేవునికి స్నేహితుడు అనే పేరు వచ్చేలాగా దేవుడు ఆ వ్యక్తిని అలాగ మోటివేట్ అంటాం కూడా పొరపాటే. అలాగన ఆ వ్యక్తిని భక్తి సాధనలోకి దేవుడే నడిపించాడు. మానవ ప్రయత్నం ఎంత భక్తి సాధన చేయాలని చూసినా వల్ల కాదు అది. ఎందుకంటే ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఇరుకు ఇబ్బందులు, రకరకాల సమస్యలు. ఒకవేళ భార్య గట్టిగా భక్తి సాధన చేద్దాం అనుకుంటే భర్త ఒప్పుకోడు. సరే, భార్యాభర్తలు ఇద్దరు గట్టిగా భక్తి సాధన చేస్తుంటే ఆ భర్త యొక్క తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఏంద్ర పద్దాకల భక్తి అది ఇదని. సరే, వీళ్ళంతా బాగానే ఉన్నారు అనుకుంటే పిల్ల తరపు అత్తమామలు వాళ్ళు ఒప్పుకోరు. ఏదంటే ఎక్కడికక్కడ సైతాన్ గడు లింక్ వేస్తాడనమాట. బౌన్స్ అయి మనకు వచ్చి తగలాల. క్యారమ్స్ ఆడతాము, ఎక్కడో ఆ మూల ఉంది, దాన్ని ఈ మూలగా పెట్టి స్క్వేర్ కట్ కొడితే అట్లా తిరిగి వచ్చి ఆ గోల్లో పడుతుంది. అది ఆడేవాడికి ఆ స్పిరిట్ ఉంటుంది. ఇలా స్ట్రైక్ కనుక చేస్తే ఇట్లా తిరిగి వచ్చి దాన్ని కొట్టి, లేదా ఈ కాయను కొడితే ఆ కాయను తగిలి, ఆ కాయను పోయి ఆ కాయనికి తగిలి తిరిగి వచ్చేది ఇట్లా ఆ గోల్లో పడిపోతుంది అని చెప్పి అనేది మనం క్యారమ్స్ ఆడితే అర్థమవుతుంది. సైతాన్ గాడు కూడా ఇదే పద్ధతి అవలంబిస్తాడు అనమాట. ఒక్కడు కరెక్ట్గా దేవుని ఎదుట నమ్మకంగా భక్తి సాధన చేస్తున్నా, లేదు దేవుని ప్రణాళికలో ఉండి, దేవుని ప్రణాళిక ఆయన చిత్తం పరిపూర్ణంగా ఎరిగిన వాడే లేదా ఎరిగినదై భక్తి సాధన చేయడానికో దేవుని పని చేయడానికి నడుము బిగించి ముందుకు అడిగిపోతే యాడికి పోతావు, అరవకుండా నోరు మూసుకొని ఇంట్లో పడి ఉంటావు.
ఉంటే ఇంట్లో వంట పని చేసుకో, ఖాళీగా ఉంటే ఇంట్లో ఉన్న సామాన్ అంతా కడుక్కో, లేదనుకుంటే ఊర కూర్చో, టీవీ రిమోట్ నొక్కో, అంతవటికే. కానీ సేవ, దేవుడు నన్ను పిలుచుండు, నేను ఆత్మలు రక్షించాలా, నా కోసం జనం ఉన్నారు, ఈ సింధులు ఆపాలి నువ్వు, ఈ కుదరవు అని చెప్పని అడ్డం తిరుగుతా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎవరు ప్రయోగం అయ్యా అంటే సైతాన్ గాడు. ఇక్కడ కొడితే క్యారన్ అటు తిరిగి వచ్చింది, అక్కడ తిరిగి వచ్చి తగిలిందనమాట. ఆనాడు అబ్రహాం కూడా ఇలాంటి పద్ధతులు ఎదురైనాయి. అబ్రహాం వాళ్ళు నాన్న అడిగిండు, యాడికిరా మమ్మల్ని వదిలిపెట్టి ఆడుకో పోతానంటవేందిరా, ఏం దేవుడురా, ఆ దేవుడు ఎట్నే చెబుతుడురా, ఊరుకోరా మరి ఈ చిత్రం కాకపోతే అని చెప్పని ఎన్ని రకాలుగా మాట్లాడింటాడు పాపం ఆ తెరహు. అడి చేసి ఇడి చేసి చివరికి దేవుడు ఆ తెరహును కన్విన్స్ చేశాడు, తెరహు ఒప్పుకునేలాగా చేశాడు. పర్లేదు, తెరహును ఒప్పుకునేలా చేశాడు. తెరహును ఒప్పుకునేలా చేయటమే కాదు, ఆ తెరహు కూడా నేను కూడా వస్తా పద నీతో పాటు అన్న. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అంత పని జరిగిందంటే, ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో గొప్ప జనం కావాలి అబ్రహాం. వాస్తవానికి అబ్రహాంకి అప్పుడు సంతానం ఉన్నారా? పొరపాటును కూడా ఎవరు లేరు. శారముగా అబ్రహాంకు 74 సంవత్సరాలు. అంటే వాళ్ళ విశ్వాస యాత్రకు ఉన్న వయసు ఎంత అంటే 99 సంవత్సరాల వరకేమో వాళ్ళ అసలు జీవితానికి ఉన్న వయసు. దేవుడు చెప్పంగానే కదిలినప్పుడేమో 70 సంవత్సరాలు. దేవుడు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్న మాటకి ఇప్పుడు ఈ సమయానికి ఏమో 99 సంవత్సరాలు అబ్రహాంకి, 89 సంవత్సరాలు 89 సంవత్సరాలేమో శారముకి. మీదటికి ఈ సంవత్సరానికి నీకు పిల్లలు కలుగుతారు నిశ్చయంగా అండు. వీళ్ళిద్దరు నవ్వుతున్నారు అక్కడ. మొదట్లోనేమో వాళ్ళ కుటుంబీకులు కానీ బంధువులంతా నవ్వారు, ఏం దేవుడు, ఏం పరిస్థితి, ఇంత ఈ రకంగా బొమ్మాడా అని చెప్పని. చివరికి దేవుడు ప్రార్థనా పూర్వకంగా దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి అందరు కూడా ఒప్పుకునేలాగా చేసి, ఇంకా పద నువ్వు ఒక్కడే పోతే అట్ట మేము కూడా నీతో పాటు వస్తామని చెప్పని తెరహు కూడా వచ్చాడు. తన తమ్ముడు కొడుకు లోతు కూడా, బాబాయ్ నేను కూడా వస్తానని చెప్పంటే, సరే రారా ఒక్కడు ఏం చేస్తావు అని చెప్పని, అందరూ వెళ్తున్నాగా రా నువ్వు కూడా అని చెప్పని తెచ్చుకోండు. బాగుంది. మార్గం మధ్యలో తెరహు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. తర్వాత లోతు అబ్రహాం ఇద్దరం కలిసి బయలుదేరారు. దేవుడు మాట్లాడాడు అక్కడ, అబ్రహాం నీ సంతానం ఇలా ఉండబోతుంది, ఇది పరిస్థితి అని చెప్పి నమ్మాడు. ఆ మాట కూడా నమ్మాడు. చివరికి 18వ అధ్యాయం కాడికి వచ్చేసరికి 12వ అధ్యాయంలోనేమో నీ సంతానం ఎట్టుంటుందో అది అని చెబితే నమ్మాడు. 15వ అధ్యాయంలో కదిలిపోతుంటే వచ్చి కదిలిచ్చి, ప్రభు కదిలిపో మాకు నేను ఉన్న నీకు చూడు అన్నాడు. 17వ అధ్యాయం కాడికి రాగానే నేను నా సన్నిధిలో నిందారహితుడే నిలబడి నేను సర్వశక్తి గల దేవుడు అన్నాడు. ఈ 12వ అధ్యాయంలో చెప్పిన మాటలే 15వ అధ్యాయంలో కూడా చెప్పిండు. 15వ అధ్యాయంలో చెప్పిన మాటలే 17వ అధ్యాయంలో కూడా చెప్పిండు. 17వ అధ్యాయం దాటి 18వ అధ్యాయం కాడికి రాగానే కొంతకాల వ్యవధి నడిచింది. కొంతకాలం గడిచిన తర్వాత అబ్రహాం దగ్గరికి 15వ అధ్యాయం అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు వాళ్ళిద్దరిని. నువ్వు అబ్రహాం కాదు, అనేక జనములకు తండ్రే కాదు, విశ్వాసులకు కూడా తండ్రి అని చెప్పని అబ్రహాము అని చెప్పని పేరు మార్చిండు. శారమును కాస్త అనేక జనములకు తల్లి శారాయి అని, అట్ట మాత్రమే కాదమ్మా నువ్వు శారా రాజకుమార్తెవి, అలాగనే విశ్వాసులకు తల్లివి నువ్వు అని చెప్పని ఆడ పేరు మార్చి వారిని ఆశీర్వదించి ముందుకు నడిపించాడు. బాగానే ఉంది. మన జీవితాల్లో కూడా దేవుని మాటలో బాగా కుదేలిపోయి దిగాలు పడిపోయినప్పుడు కాసిన దేవుని మాటలు అందంగానే అసలు ఎలా ఉండదంటే, బాగా ఆకలితో ఉన్నవాడికి మంచిగా వేడివేడి అన్నం తింటే చెమటలు పెట్టినట్టు అన్నమాట. ఆ దేవుని మాటలు అందితే అలా ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ నీరసం, ఏందోలే అని చెప్పని అనుమానం, ఏంది ఇవన్నీ దీనికి పరిస్థితులు ఒక కారణమైతే, ఇంకొక కారణం సైతాన్ని కూడా దాన్ని వాడుకొని అడ్వాంటేజ్గా దాన్ని తీసుకొని మనల్ని దిగాలుగా కూర్చునేలాగా, డేలా పడిపోయేలాగా, ఇంకా అంతా అయిపోయింది అనుకునేలాగా వాడు తీసుకొచ్చాడు. బాగా మనం గుర్తుపెట్టుకోవాలా, దేవుడు మనకు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తాడు. దాన్ని పట్టుకోవాలా, దేవా నువ్వు నాకు ఒక మాట ఇచ్చావు కదా,
ఇలా ఇలా చేస్తానని చెప్పావు కదా, మీ దాసుడిని ఉపయోగపెట్టుకోను, కళ ద్వారానో, దర్శనం ద్వారానో, స్వప్నం ద్వారానో, లేదు వాక్యం చదువుతుంటేనో నాతో మాట్లాడావుగా. లేదు నూతన సంవత్సరం రోజు ఒక వాగ్దానం ఇచ్చావు, ఆ వాగ్దానం ద్వారా నేను ఇలా ఆశీర్వదిస్తానని చెప్పావు కదా, అది నా బ్రతుకులో నెరవేర్చు, నా జీవితంలో నెరవేర్చు, నా కుటుంబంలో నెరవేర్చు, నా బిడ్డల జీవితాల్లో నెరవేర్చు, మానవ సంతానం పట్ల నెరవేర్చు, చేస్తున్న వ్యాపారం పట్లను, రెక్కల కష్టార్జితం పట్లను, లేదు ఉద్యోగంలోనూ నెరవేర్చు ప్రభువా. మనం ప్రార్థన చేయాలి. సైతాన్గాడు కొన్ని ప్రతికూలమైన వ్యతిరేకమైన పరిస్థితులు కలగజేయటమే కాకుండా ఆ పరిస్థితులను తొంగి చూసుకుంటా నీకు నువ్వు కుదేలైపోయేలాగా ఒక కోణం అయితే ఆ పరిస్థితులన్నిటిని వాడికి అనుకూలంగా మార్చుకొని ఇంకొంచెం వాడు మన మీద పనిచేయడానికి పూనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అబ్రహాం జీవితంలో కూడా అదే కనపడుతుంది. విశ్వాసులకు తండ్రే అయినంత మాత్రాన దిగజారిన తనము, అంటే కృంగిపోవటము, అనుమానంగా నడుస్తుంటం అనేది ఉండదని లేదు. లేఖనం స్పష్టంగా చెబుతుంది. 15వ అధ్యాయంలో భయపడమోక అబ్రహాం, నేను నీ కేడాన్ని, నీ బహుమతి అత్యధికము, నేను నీకు డాల్ని, ఎందుకు కృంగిపోతావు అన్నాడు. 17వ అధ్యాయంకి వచ్చేసరికి నా సన్నిధిలో నువ్వు నిందారహితుడు అన్నాడు. అంటే ఎక్కడో తప్పడడుగులు పడుతున్నాయి, సరిగ్గా నిలబడు అన్నాడు. యెహెజ్కేలు అనే ప్రవక్తతో కూడా 2వ అధ్యాయంలో మొదటి 1-2 వచనాల్లో, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడాలా అంటే యెహెజ్కేలుకి అక్కడ నిలబడతాం జాతకాట్ల, దేవుని సన్నిధిలో ఎలా నిలబడాలో జాతకాట్ల. అబ్రహాం కూడా ఇక్కడ దేవుని సన్నిధిలో ఎలా నడవాలో జాతకాట్ల. అందుకే దేవుడు అన్నాడు, నా సన్నిధిలో నిందారహితుడివే నడువు అన్నాడు. మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధిలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, మన అనే వాళ్ళ ఎదుట కావచ్చు, దేవుని యందు వినయ భయభక్తులు కలిగి ఎలా బ్రతకటమో, ఎలా నడవటమో, ఎలా ప్రవర్తించటమో, ఎలా మాట్లాడటమో, ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలో, ఎలా బిడ్డలను పునాది వేసుకోవాలో, బిడ్డల జీవితాల విషయం పునాది వేసుకోవాలో, చేసే పనులు కాడ నైపుణ్యత ఎలా నైపుణ్యత కలిగి ఎలా వ్యవహరించాలో ఇవి మనకు తెలియవు. మరి ఎలా వస్తాయి పాస్టర్ గారు అంటే, దేవుని పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా ఆ జ్ఞానం ఇస్తాడు మనకి. 2 తిమోతి 2వ అధ్యాయం 7వ వచనంలో భక్తుడైన పౌలు అంటాడు తిమోతితో, నీకు అన్ని విషయాలు వివేచన కలుగును, అన్ని విషయాల్లో వివేచన నాకు ఇవ్వు ప్రభు అని కూడా ప్రార్థన చేసుకోవాలి. సొలొమోను అంటాడు మొదటి రాజులు 3వ అధ్యాయం 9, 10, 12, మొదటి రాజులు 4వ అధ్యాయం 26వ వచనంలో, క్షమించండి 29వ వచనంలో దేవుణ్ణి అడుగుతాడు, ఇంతమంది రాజ్యాన్ని నా చేతికి అప్పచెప్పావు, ఇంత గొప్ప రాజ్యాన్ని ప్రజలు నాకు అప్పచెప్పావు, వాళ్ళకు నీతి న్యాయం ఎలా, తీర్పు ఎలా తీర్చాలో, న్యాయం ఎలా తీర్చాలో, నీతిని ఎలా ఆపాదించాలో, ఇలా ఉండాలి నీతిగా అని చెప్పని ఎలా చెప్పాలో, ఇంతమంది ప్రజలను ఎలా నాయకత్వం వహించి నడిపించాలో నా వల్ల కాదు. బలులన్నీ అర్పణ చేసి మందిర ప్రతిష్ఠ చేసి ఆ రాత్రి పడుకున్నాడు. దేవుడు కల్లో మాట్లాడుతున్నాడు. కల్లో ఈయన దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుడు ఏంతో మాట్లాడుతున్నాడు. అడిగినప్పుడు నీకేం కావాలో చెప్పాడు. వివేక జ్ఞానము కలిగిన హృదయాన్ని నాకు, నీ ప్రజలకు కరెక్ట్గా న్యాయ పరిపాలన చేయడం కావాల్సిన ఆ హృదయం, ఆ జ్ఞానం నాకు ఇవ్వనంగాల. శత్రు ప్రాణాన్ని అడగల, ధనాలు రత్నరాశులు పేరు ప్రఖ్యాతలు నువ్వు కోరలా, నువ్వు కోరిందల్లా జ్ఞానమే కాబట్టి ఇస్తున్నాను. అదే కాకుండా నీవు పరిపాలించేంత కాలంలో నీ ఎదుట నీకు యుద్ధాలు ఇట్లాంటి సెక్షన్లు లేవు, అంతా సుభిక్షంగా సమాధానపూర్వకమైన పరిపాలన ఉంటుంది. మీ నాన్న బట్టి నీకు ఆ ఆశీర్వాదం ఇస్తున్నాను పో అండు. ఎలా సాధ్యపడింది? దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకోవటం వల్ల జ్ఞానము, వివేకం కలిగిన హృదయము, అన్ని విషయాలు వివేచన. దేవుని సన్నిధిలో కూర్చొని అడిగితే ఇంకొకటి ఏంటంటే, ఈ లేఖనాన్ని చదివినప్పుడు కూడా ఆ జ్ఞానం వస్తుందని చెప్పని సామెతల గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. అంత మాత్రమే కాకుండా ఆ సామెతల గ్రంథమే యెహోవాయందు భయభక్తులు కలిపి నిలిచి ఉండుటయే జ్ఞానానికి మూలం అని కూడా సామెతల గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము, అలాగనే వాక్యం చదవటం వల్ల. ఇప్పుడు శాస్త్రవేత్తలు పలాంత కనిపెట్టారా అంటే కారణం యాడ్ నుంచి వచ్చింది ఆ జ్ఞానం?
పరిశుద్ధ గ్రంథం చదివారు వాళ్ళు, దేవుని మీద ఆనుకున్నారు. దేవుడు బాప్తీసు అనుభవంలోకి వచ్చి ప్రభు సెలవిచ్చినట్లుగా అడుగులు వేస్తూ పరిశుద్ధాత్మ పొందుకొని ఆ త్రియేక దేవుడైన యేసుక్రీస్తు ద్వారా అనేకమైన ఈవులు, ఆశీర్వాదాలు, ఈవంటే కానుక అని. ఇప్పుడు మనం ఇళ్లలో వెలుగుతున్న బల్బు కానీ, టీవీ కానీ, హలో అంటున్న సెల్ ఫోన్ కానీ, మన వస్త్రాలు వేసే ఇప్పుడు గొప్ప గొప్ప లేటెస్ట్ అడ్వాంటేజ్ మిషన్లు వచ్చాయి. ఇవన్నీ కనిపెట్టిన వాళ్ళు ఎంత ఎక్కువ శాతం, 99% ఎవరంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదివి, పరిశుద్ధ గ్రంథం చదివిన దాన్ని బట్టి దేవుని దగ్గర నుంచి ఆ జ్ఞానం పొందుకొని విమానం ఎగురుతుందంటే రైట్ సహోదరులు అని చెబుతారు. వాళ్ళిద్దరు ముందు ఆ విమానం కనుక్కున్నారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు వచ్చారు. మొట్టమొదటి విమానము, దాని మెషిను, అసలు దాని అంగులు ఆర్భాటాలు ఇలా ఉంటే ఎగురుద్దాన్ని మొత్తం ప్రయోగించిన రైట్ సహోదరులు అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కనిపెట్టారు. టీవీ కనిపెట్టింది మనకు తెలిసింది. బ్యాంకింగ్, పోస్ట్ ఆఫీసులో దాచుకోవడం మనకు తెలియదు. విలియం కేర్ వచ్చి చూపించాడు. బ్యాంకింగ్ ఆయనే కనిపెట్టాడు. మన పెన్నులో ఇంకు కనిపెట్టింది ఆయనే. ప్రెస్, మనకు పేపర్ వస్తుంది, ఆ పేపర్ కనిపెట్టింది ఆయనే. ఎన్నో చేశాడు తన జీవితాన్ని దారదత్తం చేసి. దేవుని కృపలో, దేవుడు ప్రేమను బట్టి మన భారతదేశానికి వచ్చి బెంగాలీ భాష నేర్చుకొని మొదటగా బెంగాలీ భాషలోకి బైబిల్ తర్జుమా చేసి ఆ ప్రజలకు ఇచ్చేసాడు. 40 రోజులు ఆ భాష నేర్చుకొని. తన భార్య ఒక పక్క కొడుకు చనిపోయాడని పూడ్చుకుందంటే ఎవరు రాలా, ఈడ్చుకొని పోతానే ఉంటుంది మన తాటివేది కొబ్బరి మట్ట మీద కొడుకుని శవాన్ని పెట్టుకొని. ఈ లోపల ఇంకోటి పరిగెత్తుకుంటూ వచ్చిండు, అయ్యా నీ భార్య పిచ్చిదైపోయింది, ఇంట్లో భయంకరం చేస్తుందని చెప్పి. అయినా సరే తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని నిలబడ్డాడు. ఇవాళ చరిత్రకెక్కాడు. ఎన్నో విషయాలు భారతదేశంలో మనకి ఎన్నో విషయాలు విలియం కేర్ నేర్పిన సందర్భాలు ఉన్నాయి. ఎలా? పరిశుద్ధ గ్రంథం. శాస్త్రవేత్తలు ఉన్నారు ఇవాళ ఆకాశంలోకి రాకెట్లు ఎగురుతున్నాయి, అవి చేస్తున్నారు, ఈ చేస్తున్నారు అంటే పరిశుద్ధ గ్రంథం చదివిన వాళ్ళే. చదివిన తర్వాత వాళ్ళు జ్ఞానం పొందారు. నీకు నాకు ఏదైనా దేవుని సన్నిధిలో క్రమంగాను సక్రమంగాను బ్రతుకుతా దేవుడు అనుకున్నట్టు అడుగులు వేయటం మనకు చేత కాదు, కానీ ఆయన కృపను వేడుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరినప్పుడు ఖచ్చితంగా మనము ఆ యొక్క ఆ జ్ఞానాన్ని, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, అన్నీ మనం పొందుకోగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నిశ్చయముగా బలమైన జనమగునని. అంటే ప్రభు మనకి ఇచ్చిన ఆశీర్వాదం నిశ్చయముగా అంటే అది ఖచ్చితంగా, నిశ్చయముగా, అవును ఇది కరెక్టే, ఇవన్నీ పర్యాయ పదాలు. కన్ఫర్మేషన్కి ఖచ్చితమైన మాట అన్నమాట. నిశ్చయంగా అంటే ఇక దాంట్లో ఇక దారి తప్పిపోవడానికి లేదు అవకాశం. ప్రభు 17వ అధ్యాయం తర్వాత 18వ అధ్యాయం కాడికి వచ్చేసరికి వాళ్ళ అబ్రహాం గారు వయసు, శారమ్మ వయసు. అబ్రహాం గారి వయసు 99, శారమ్మ గారి వయసు 89. వీళ్ళిద్దరికి 10 సంవత్సరాల వ్యత్యాసం ఉంది వయసులో. 10 సంవత్సరాల తేడా ఉంది. ఇక వచ్చి అంటాడు ప్రభు, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి పోతుండు. అసలు అబ్రహాంను కలిసిపోదామని త్రిత్తమైన దేవుడు వస్తూ ఉన్నాడు ఆయన ఇంటికి. ఆ దారిని పోతాడు చూసి, అయ్యలారా దాటిపోమాకండి, నా ఇంటికి వచ్చి సేద తీరి కాస్తంత నేను సిద్ధపరిచింది ఎంగిలిపడి అప్పుడు వెళ్ళిపోయినాడు. సరే పద అండు. అడావుడిగా భార్య కూడా, శారా నువ్వు రొట్టె పిండి కలుపుపోయా అని చెప్పానండు. పిండి కలుపుతూ ఉంది. నేను పోయి మంచి దూడని రెడీ చేస్తే పని వాళ్ళకి చెప్పాడు, మంచి దూడను చూడండి, వధించండి. వధించి మాంసం అంతా అప్పటికప్పుడు అన్నీ సిద్ధపరిచి తెచ్చి పెడితే దేవుడు, త్రిత్వమైన దేవుడు, త్రిమూర్తులుగా అక్కడికి వచ్చి, త్రిమూర్తులు అంటారుగా, అట్నే త్రిమూర్తులు అనేది వీళ్ళకి ముగ్గురు అనేదాన్ని కలిపి త్రిమూర్తులు అని పెట్టేశారు. అలాగనే తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుడు ముగ్గురుగా అక్కడికి వచ్చి అబ్రహాం గారు పెట్టే తిండి తిని వాళ్ళిద్దరిని ఆశీర్వదించిపోతా ఉన్నాడు. చాలా చోట్ల ఉండే చిన్న తప్పుడు అభిప్రాయం ఏంటంటే దైవజనులు వస్తే కేవలం తిండికి వస్తారు లేదా కానుక వస్తారని. ఇప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల హైందవ సాంప్రదాయంలో ఉన్న సహోదరులు తెలియక నోరు జారుతున్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి తినిపోవడానికి కాను కోసం కాదు, దైవజనుడు ఆ ఇంట్లో అడుగు పెడితే ఆశీర్వాదం అని, దైవజనుడు ఒట్టిగా ఇంటికి వేరుగా పంపించకూడదని ఉన్నదేదో వాళ్ళ మనసుకు నచ్చింది ఏదో పెడితే తిని
ఏంది వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళని ఆశీర్వదించి, ఇచ్చినా ఇవ్వకపోయినా పెట్టినా పెట్టకపోయినా ఆశీర్వాదం అనేది కన్ఫామ్. ఎందుకంటే దైవజనుడు వచ్చినప్పుడు అక్కడ ఉన్న చీకట్లు తొలగిపోతాయి. ఎలా చెప్పగలనంటే ఓ దైవజనుడు ఒక ఇంట్లో చీకట్లు బాగా ఆవరిస్తూ ఉన్నాయంట. చీకట్లు బాగా ఆవరిస్తూ బాగా విరిపిస్తూ ఉన్నాయి. సరే వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా దైవజనుడు ఫోటో తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నారు. ఆ ఫోటో కూడా ఎంటర్ అయ్యే వాకిలికి ఎదురుగా పెట్టుకున్నారు దైవజనుడు ఫోటో. ఆ ఇంటి మీద మంత్రప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే విచిత్రం ఏంటంటే ఆ దైవజనుడు ఫోటో చూడటం అవి ఎనికిపోతున్నాయి. ఆ సంగతి వీళ్ళకి అర్థమవుతుంది. ఒకరోజు ఉండి అసలు ఏం జరుగుతుందిరా ఏందిరా అని చెప్పని ఆ మాంత్రికుడు వాళ్ళు వచ్చి చూసినప్పుడు దైవజనుడు ఫోటో ఎదురు కనపడుతుంది. ఆ దైవజనుడు ముఖ కాంతిలో నుంచి యేసు ప్రభు కనపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫోటో పెట్టుకుంటే ఇంత కార్యం జరిగితే ఏంది అసలు ఊహించిన పరిస్థితి అనమాట. అరే దైవజనుడు ముఖంలోంచి దేవుడు కనపడి ఈ దెయ్యాలు ఆడకపోవడం కారణం ఏంటంటే ఆయన మీద అభిషేకం ఉంది. అభిషేకం ఉంది కాబట్టి ఆయన అడుగు పెట్టినా లేదా ఆయన ఫోటో ఇంట్లో ఉన్నా కానీ మనకు ఆశీర్వాదం. అలానే ఇక ఈయనే దేవుడే మొక్కమని కాదు అక్కడ అర్థం. దేవుని పాదాలు పట్టుకోవాలి, కానీ దైవజనుడు గౌరవిస్తారు కాబట్టి ఈ కారణాలు ఉంటాయి. వాళ్ళు అడుగు పెడితే ఆశీర్వాదం అని చెప్పని. ఇక్కడ అబ్రహాం ఇంటికి కూడా ముగ్గురు వచ్చారు. వాళ్ళు వచ్చి అడుగు పెట్టి చెబుతున్నారు, ఇక నీకు బిడ్డలను ఇస్తానని ముగ్గురు ఒకటే మాట్లాడుతున్నారు. నిత్యముగా అబ్రహాం బలమైన జనమగును అని చెప్పని ఆశీర్వదిస్తుంటే వీళ్ళిద్దరికి అనుమానం పుట్టి, వృద్ధురాలైందయ్యా నా భార్య, ఆ అమ్మాయికి సుఖం కలుగుద్దా, ఆ అమ్మాయి గర్భం దాల్చుద్దంటే ముందు నవ్వారు ఆ మాటకి. మన జీవితాల్లో కూడా దేవుడు ఏదైనా గొప్ప కార్యం చేస్తానని మాట ఇచ్చినప్పుడు మన కళ్ళ ముందు అది అసాధ్యంగానే కనపడుతుంది. డాక్టర్లు కూడా చెప్పారండి ఇక ఏం లేదని చెప్పని. అంతా అయిపోయి చేతులు ఎత్తేసారంటే నేను చెబుతా, అంతా అయిపోయి చేతులు ఎత్తేసారన్న కాడ నుంచి దేవుడు జీవాన్ని పోసి లేవనెత్తిండు. అలాంటి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి ప్రభు కృపలో. దేవుడు అసాధ్యమైన విషయాలనే మనకు చెబుతుడు. ఎందుకంటే నువ్వు ఎంత శాతం నమ్ముతున్నావు, ఆయన మీద ఎంతవరకు ఆనుకొని ఉన్నావు, ఆయన పరిపూర్ణంగా విశ్వసిస్తున్నావా లేకపోతే అరాకొర విశ్వసిస్తున్నావా? ఇప్పుడు అబ్రహాం జీవితంలో పర్లేదమ్మా, అబ్రహాం జీవితంలో 100 సంవత్సరాలు వచ్చిందాకా 24 సంవత్సరాలు నిరీక్షణ. 24 సంవత్సరాల నిరీక్షణ ఎవరు ఉంటారు? ఇవాళ ఒక నెల 2 నెలలు చూడటం అన్న ఆఫరు, లాటరీ టికెట్ తెస్తారన్నమాట పాస్టర్ గారి కన్నా దేవుడికి. ఒక నెల 2 నెలలు లేదని మహా ఉండే సంవత్సరం, ఇంకా లేదా 4 సంవత్సరాలు. ఈ లోపల ఏం కాలేదంటే లాటరీకి ఏం తగ్గలేదురా గుడ్ బై అని చెప్పని పాస్టర్ గారి కన్నా సంఘానికి దేవుడికి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతున్నారు. కానీ అబ్రహాం మాత్రం 24 సంవత్సరాలు నిరీక్షణ, ఓర్పు, పట్టుదలతో ప్రార్థన చేసి దేవుడు ఇదిగో అబ్బాయి మీదటికి ఈ సంవత్సరానికి నీకు ఆశీర్వాదం ఇస్తానంటే ఊరుకో ప్రభు అని నవ్వుతుండు. శారమ్మ కూడా నవ్వుతుంది. మీరు ఎందుకు నవ్వుతున్నారా అండు? మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, మాకు పిల్లలు కలుగుతారా? ఊరుకో ప్రభు, మరి నవ్వకేం చేస్తారు? అందరు నవ్వుతున్నారు, మేము నవ్వుతున్నాం అండి. వాళ్ళందరూ అంటే తెలియక నవ్వారనుకో, ఇన్ని సంవత్సరాలు నువ్వు విశ్వాసం కలిగి భక్తి సాధన చేస్తా నేను చెప్పిన ప్రతి మాట కట్టుబడి ఇలా అడుగులు వేసి నువ్వు కూడా ఇలా నవ్వితే ఎలా? నువ్వు కూడా ఇలా అపనమ్మకంతో ఉంటే ఎలా? నేను ఖచ్చితంగా మీదటికి ఈ సంవత్సరానికి నీకు బిడ్డలను ఇస్తున్నానండి. మన జీవితాల్లో ఏదైనా ఇరుకున్నా, ఇబ్బంది ఉన్నా, సమస్య ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, కోర్టు సమస్య, పోలీస్ స్టేషన్ల సమస్య కావచ్చు, భార్యాభర్తల మధ్య సమస్య కావచ్చు, బిడ్డల జీవితాలు కట్టబడలేదన్న విషయం కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, రెక్కల కష్టాజీతం విషయంలో కావచ్చు, ఏదన్నా వర్ధిలత మనకు కనపడకపోతే విశ్వసించు, దేవుని పాదాలు పట్టుకో. వచ్చే 2026 సంవత్సరం కల్లా ఖచ్చితంగా నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు.
మళ్ళీ అటు ఇటు కదిలిపోకూడదు. ఆఫర్ ఇచ్చాడు కాబట్టి కాదని, దేవా నువ్వు ఆశీర్వదించినా నీకు స్తోత్రం, ఆశీర్వదించకపోయినా నీకు స్తోత్రం. ఎందుకంటే సకల ఐశ్వర్యాలు నీలోనే ఉన్నాయి, నిన్నే నేను పొందుకోనున్నా. నువ్వే నా నాయకుడు, నువ్వే నా కుటుంబానికి యజమానుడు, నువ్వే మమ్మల్ని పరిపాలించే పాలకుడువు. నీ లేఖనంలో దావీదు అంటాడు, యెహోవా నీవు తప్ప క్షేమాన్ని కలిగించే వాళ్ళు ఎవరున్నారయ్యా, నువ్వే అని చెప్పాను. నా క్షేమాధారం నువ్వేనని యెహోవాతో నేను మనవి చేదునని చెప్పాను అన్నాడు భక్తుడు. ఇప్పుడు మనం కూడా అదే మాట చెప్పుకోవాలి. ఇంకెవరు కాడపోతాం, ఇంకెవరున్నారు? అసలు తండ్రి ఎవరో మనకు తెలిసింది, తర్వాత ఇంకెటు తిరగటానికి మనసు ఒప్పట్లేదు. ఏదన్నా చేసుకొని ఆయన దగ్గర ఉంటే కాస్త అంత అన్నమైన పెడతాడు, అన్ని విషయాలు ఆయనే చూసుకుంటాడుగా. ఏంది ఆయనే చూసుకుంటాడు, మనకి ఏ డోగా లేకుండా, ఏ ఇరుకు ఇబ్బంది లేకుండా. ఏంది ఖచ్చితంగా సహాయం అనేది వస్తుంది, ఇరుకు ఇబ్బందుల నుంచి ఆర్థిక సహాయం కూడా వస్తుంది, అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. అయితే ఈ సంగతి అంతా తెలిసిన ఈ అబ్రహాం శారమ్మలు ఏం చేస్తున్నారని నవ్వుతున్నారు. మన జీవితాల్లో కూడా వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి మనం కూడా కృంగిపోతాం, మనం కూడా డేలా పడిపోతాం. దేవుడు అంటున్నాడు, నీతోనే డైరెక్ట్ మాట్లాడుతా వాళ్ళందరూ నవ్వారు అనుకో, నువ్వెందుకు నీలో నువ్వు తొంగి చూసుకొని అల్ప విశ్వాసంతో ఊగిపోతున్నావు? నేను సర్వశక్తి గల దేవుణ్ణి కదా, ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడంటే ఆ కింద వచనంలో మాట ఉంది. అబ్రహాముని ఆశీర్వదించడానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటంటే, అబ్రహాము నిత్యముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. అంటే మనల్ని దేవుడు వాడుకొని భూమి మీద ఉన్న సమస్త జనములను, అలాగనే అబ్రహాముతో ఇంకో మాట కూడా చెప్పాడు, సమస్త వంశములను నీ ద్వారా ఆశీర్వదింపబడతాయి అన్న. అట్లా జరుగుద్దంటారా పాష్ గారు అని చెప్పినది మనకు డౌటు. మనకు డౌట్ అన్నమాట. అసలు మనల్ని ఏ కోణంలో ఏ రీతిగా ప్రభు వాడుకుంటాడో కూడా మనకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం, ఇక్కడ ఆరాధన జరుగుతుంది, ఇక్కడ ఆశీర్వాదకరమైన పని జరుగుతుంది. దీని ద్వారా ఈ సమాజ ప్రజలందరూ ఆశీర్వదింపబడతారు, చీకటి శక్తుల నుంచి విడిపించబడుతుంటారు. ఎందుకంటే బలమైన దేవుని సన్నిధి ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆ ప్రభావానికి ఆ మధ్యలో ఉన్న దురాత్మలు మొత్తం ఏయనా కానీ ఈ లోకంలో చెప్పబడుతున్న దేవి దేవతలు మొత్తం బారిపోతాయి. ఎందుకంటే యెహోవా ఏం చేయుచున్నాడు, ఆయన వస్తుంటేనే సముద్రం పర్వతాలు గటగట వణుకుతాయట. మరి పర్వతాలు వణికినప్పుడు మరి ఇవన్నీ ఎటు బారిపోతాయి అన్నమాట. ఇది కూడా గొప్ప ఆశీర్వాదమే ఒక కోణంలో. దేవుని పని ఇక్కడ జరుగుతున్న దాన్ని బట్టి దైవ చిత్తంలో ఉన్న వాళ్ళని రక్షించుకోవడానికి కూడా కొంత నిన్ను ఉపయోగపెట్టుకుని ప్రార్థన చేస్తా అనేక జనాంగాన్ని, అనేక కుటుంబాలని, వంశాలను ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. దీన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తూ పరిశీలనగా కూర్చొని దేవుని పాదాలు పట్టుకుంటే, ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది దొరుకుద్ది మనకి. మనం ఏం చేస్తాం, అంత డెప్త్లోకి పోకుండా పైన ఆలోచించినప్పుడు ఏంటంటే, ఎందుకోలే నా జీవితం, ఎందుకోలే మా బ్రతుకు, ఏం చేయడానికి మా కుటుంబాన్ని, ఇలా ఏసడింపు మాటలు వచ్చేస్తాయి. ఇక్కడ అబ్రహాం అసలు ఆశీర్వదించబడడానికి కారణాలు ఒక కారణం ఏంటంటే, భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడినట్టు. అలాగనే ఆ 12వ అధ్యాయం కాడ పోయి చూస్తేనేమో ప్రతి వంశం కూడా నీ ద్వారా ఆశీర్వదింపబడుతుందన్న. నిన్ను ఆశీర్వదించిన వాళ్ళు నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వాళ్ళు నేను శపిస్తానండు 12వ అధ్యాయంలో. మళ్ళీ ఇక్కడ 18వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, ఎట్లనగా అసలు అబ్రహాముని ఆశీర్వదించడానికి అంత బలమైన జనాంగంగా చేయాలని నిశ్చయంగా చేయాలని చెప్పని దేవుడు వాగ్దానం పలకటానికి అసలు కారణాల్లో ఒక కారణం ఏంటంటే ఇక్కడ 19వ వచనంలో చెప్తా ఉన్నాడు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఏమేంటి జరిగించడానికి?
నీతి న్యాయాన్ని. అది ఎవరు కొనుక్కోవాలంటే వాళ్ళ పిల్లలను తన ఇంటి వారును. అది అంత మాత్రమే జరిగించటమే కాకుండా యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు. అంటే ఇక్కడ మళ్ళీ కుటుంబ వ్యవస్థ ప్రారంభమవుతుంది. తన పిల్లలు తన ఇంటి వారేమో నీతి న్యాయం. నీతి అంటే యేసు ప్రభు వారు ఉన్నాడు. ఆయన మనకు రక్షణ అనే వస్త్రాన్ని ఇస్తాడు, నీతి అనే వస్త్రాన్ని ఇస్తాడు. అది మనం పొందుకుంటాం. దాన్ని మన బిడ్డలకు కూడా పరిచయం చేయమని ద్వితీయోపదేశకాండంలో ఒక చోట ద్వితీయోపదేశకాండంలో దేవుడు మాట్లాడతాడు. నేను మీకు చెప్పే మాటల విషయంలో మీ పిల్లలతో కూర్చునేటప్పుడైనా, నుంచునేటప్పుడైనా, పనిచేసేటప్పుడైనా, పడుకునేటప్పుడైనా, ఏ సందర్భమైనా మీకు దొరకని ఆ సందర్భంలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుంచి 6, 7, 8, 9 వచనాల వరకు ఒక ఇంటి యజమానుడు ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు లేదా అబ్రహాముతో చెప్పిన మాటను బట్టి అంత తిరిగారు కదా వాళ్ళు పెద్దోళ్ళు. ఈ సంగతులన్నీ వీళ్ళకి చెప్పబడ్డాయి పెద్దోళ్ళకి. వాళ్ళ కడుపును పుట్టిన బిడ్డలకి అక్కడ ప్రభు అంటాడు, నీవు నీ కుమారులకు వాటిని అంటే నేర్పాలి. ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పడుకున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. సూచనగా వాటిని చేతి కట్టుకుని వాళ్ళని నా భాషికంలాగా ఈ నుదుటి మీద కనపడాలి. అంటే భాషికంలాగా నుదుటి మీద కట్టుకొని వాళ్ళను అని చెప్పని అక్కడ మాట రాసింది. కట్టుకోవటం అంటే అక్షరాల పెళ్లి రోజు భాషికం కట్టినట్టుగా కాదు. నీ ముఖాన్ని చూస్తే, నీ బ్రతుకును చూసినప్పుడు వాక్యము ఉట్టిపడ్డట్టు అటు కనపడాలి. అది దాని అసలు అర్థం. ఇంత పని ఇంటి యజమానుడికి పెట్టాడు. అదే పని గురించి ఇక్కడ మళ్ళీ మొదటిలో అబ్రహాము విషయం కాడకొచ్చేసరికి నీతి న్యాయాలు జరిగించవచ్చు. ఈ నీతి న్యాయాలనే జరిగించవచ్చు. ఎలా జరిగించగలుగుతారంటే వాక్యం వాళ్ళకి గ్రహింపుకు తేవాలి. దేవుడు ఉన్నాడయ్యా, ఇలా ఉంటుంది పరిస్థితి అని. అలాగనే యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించవలెను. అంటే తన బ్రతుకు ద్వారా దైవజనుల జీవితాలు, కొంతమంది కుటుంబ యజమానుల జీవితాలు గమనించినప్పుడు వాళ్ళు మోకరించగానే పిల్లలు కూడా మోకాళ్ళ అనుభవంలోకి వచ్చారు. కొంతమంది పాడుగా తిరుగుతున్న పిల్లలు, అగస్టిన్ అనే వ్యక్తి యవనస్తుడు, చాలా ఆస్తుంది, ఒక్కగానొక్కడు, గారాభం పెంచారు. కానీ వాడు దారిదెప్పి తిరిగాడు. తాగుడు, విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడ్డాడు. పబ్బుల్లో డ్రగ్స్, గందరగోళంగా ఉండవు, చెడ్డ స్నేహాలతో ఉండవు. కానీ తల్లి మాత్రం వదిలిపెట్టకుండా దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంది. చివరికి ఒక రోజు వచ్చింది, అంతా అయిపోయింది, ఇంట్లో పని మనిషితో కూడా పాపం చేయడం మొదలుపెట్టాడు. అక్కడ కూడా విసుగు పుట్టింది. తల్లి కూడా సమయం వచ్చి వెళ్ళిపోయింది. ప్రభు సన్నిధికి కాలం చెల్లి వెళ్ళిపోయింది. ఇక మనోడికి సమాధానం లేదు, ఇక గందరగోళంగా ఉండవు. కానీ ఇక ఈ రాత్రికి చచ్చిపోదా అని చెప్పి నిర్ణయం చేసుకొని తెల్లారి చనిపోవడానికి బలత్మరణం అంటే ఆత్మహత్య చేసుకోవాలని వెళ్ళిపోబోతాను. అప్పుడు దేవుడు మాట్లాడు, అగస్టిన్ ఎక్కడికి పోతున్నాను అంటే, ఎవరు ఏది మాట్లాడని చూసుకుంటే నేను నీ తల్లి యొక్క దేవుడు నన్ను. అంతకుముందు మందిరానికి పంపిస్తే పాస్టర్ గారిని తిట్టేవాడు, అసలు ఆడు ఉండేవాడు కాదు. అట్లాంటి వాడు కాస్త చివరికి చనిపోదామని నిర్ణయానికి రాగానే దేవుడు మాట్లాడుతున్నావు, యాడికి పోతున్నావు అంటే చచ్చిపోదామని. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న. నువ్వెవరు నన్ను ప్రేమించడానికి అంటే నీ తల్లి యొక్క దేవుడున్నావు. నీ కోసం నా ప్రాణాన్ని పెట్టాను, నా రక్తాన్ని చిందించాను, నేనే దేవుడును, నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను, సమాధానం ఇస్తాను, నీ బ్రతుకుకు ఒక విలువ ఇస్తానని చెప్పి అనగానే ఆ మాటలు విశ్వసించి అసలు ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టుగా అడిగేసి బాప్తీస అనుభవంలోకి వచ్చి కొంతకాలం భక్తి సాధన చేసిన తర్వాత ఒకప్పుడు ఈయనతో చెడుగా తిరిగిన ఆమె వచ్చి, అగస్టిన్ నేను ఆమె చూసుకుంటానే పోయిండు. నేనంటే పోతానే ఉండు. ఓ అగస్టిన్ అంటే ఆగిండు. నేను అగస్టిన్ అంటే నువ్వే. అయితే నేను కాదు, నా బ్రతుకు మారిపోయింది, నా ప్రభు సొత్తుగా నేను మారిపోయాను. ఆయన బ్రతికినంతకాలం గొప్ప సేవ చేశాడు. చనిపోయిన తర్వాత బ్రతికున్నప్పుడే కూడా ఆయనకి ఇచ్చిన బిరుదు ఏంటంటే
ఒకప్పుడే పాపంలో భయంకరమైన పాపి జీవితం అయింది. బాప్తీసు అనుభవంలోకి వచ్చి దేవుని సేవలో నిమగ్నమై దేవుని కోసం బ్రతుకుతుంటే పరిశుద్ధుడైన అగస్టిన్ అని పేరు ఇచ్చారు. మన పిల్లలు మన చేతిలో లేరనుకోవటం మన భ్రమ. అది మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని పాద సన్నిధికి అప్పచెబితే వాడు ఎలా అడుగులు వేయాలో, ఆమె ఎలా అడుగులు వేయాలో మోకాళ్ళ మీద ప్రార్థన జీవితాన్ని కనబరిస్తే చాలు. మిగతా సెక్షన్లన్నీ దేవుడే చూసుకుంటాడు. నువ్వు మోకాళ్ళ మీద చూస్తే చాలు. వాళ్ళు దేవుడి దగ్గర పోవాలంటే ఇలా మోకాళ్ళు వేయాలా. ఆమె కానీ అతను కానీ ఇరుకులో ఉన్నప్పుడు ఇది గుర్తొస్తుంది. మా నాయన మా అమ్మ లేదా మా నాయనమ్మ మా అమ్మమ్మ ఇలా మోకాళ్ళు వేశారు సమస్య అన్నప్పుడు, నా చిన్నప్పుడు ఇలా చేశారు, నాకు ఇప్పుడున్న సమస్యను బట్టి నేను కూడా అట్నే పోతా అని చెప్పని ఆడకపోయి మోకాళ్ళు వేయటం. అట్లా దేవుడు పట్టుకోసుకుంటాడు అనమాట. ఒక సమయం ఉంటుంది ఖచ్చితంగా. మనం ఏంటంటే ఏటీఎం దగ్గర పోయి కార్డు పెట్టి 4 పిన్ నెంబర్లు కొట్టి ఎమ్మని డబ్బులు తెచ్చుకునే వ్యవహారం మనదంతా. కొంచెం ఓపిక పట్టే వ్యవహారం ఉండదు మన కాడ. ఓపిక పడితే కదా అసలు ఆశీర్వాదం నువ్వు కనులార చూడగలిగేది. బిడ్డల విషయంలో అయినా, కుటుంబ విషయంలో అయినా, చివరికి సేవ విషయంలో అయినా, ఇంకే దేని విషయంలో అయినా కొద్దిగా ఓపిక పడితే ఆయన జోక్యానికి అప్పచెప్పుకుంటే మిగతా పనులను ఆయన చేసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంది అబ్రహామును బలమైన జనంగా ఆశీర్వదించడానికి, అంత గొప్ప వాగ్దానం పలకటానికి కారణం ఏంటంటే తన కుటుంబీకులు, తన పిల్లలు నీతి న్యాయాలు అవలంబించడానికిను దేవుని యందు వినయ భయభక్తులు కలిగి బ్రతికేలాగా వాళ్ళు గైకొనేలాగా అబ్రహాము మొదటైన కారణం అదనమాట. ఆ తర్వాత మిగతా ఆశీర్వాదాలు. ఏంది ఈరోజు ప్రభు పాదాలు పట్టుకొని మనం ఉన్నాము. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిశ్చయంగా నేను గొప్ప జనంగా చేస్తా అంటే నిశ్చయంగా నీకు ఆశీర్వాదం చెప్పాను కదా, అది ఖచ్చితంగా నెరవేరుద్ది. నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. దిగులు పడవద్దు అని చెబుతున్నాడు దేవుడు. ఖచ్చితంగా నేను ఆశీర్వాదిస్తాను, నేను చెప్పిన మాట తప్పిపోను. యోసేపుకో మాట చెప్పాడు కళల ద్వారా. 105వ కీర్తన 20 వచ్చినట్టుకుంటా, అయ్యో యోసేపుకు చెప్పిన మాట ఎంత తొందరగా నెరవేరుద్దామా అని చెప్పని దేవుడే ఆతృత పడుతుండంట. మరి ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఇచ్చిన మాట ఎంతో తొందరగా నెరవేరుద్దామని ఆయన ఆతృత పడుతుంది. మరి మనకెందుకు దిగులు? ఏదన్నా ఉంటే ఆయనే చూసుకుంటాడు. ప్రభువే మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. అయ్యా, మీరు అందించిన సందేశాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. నాతో మాతో అందరితో మీరు మాట్లాడుతున్నారు, అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. మా ప్రభువా, చుట్టుపక్కల లేదో అన్నారు అనేది అది కాదు, కానీ దేవా నువ్వు మాట ఇచ్చావు, అది ఖచ్చితంగా నెరవేరుస్తావు. కాకపోతే మేము నిరీక్షించి నీ పాదాలు పట్టుకొని నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చే వరకు అయ్యా నీ పాదాలను కనిపెట్టవలసిన వారమే ఉన్నాం. అబ్రహాం కూడా 24 సంవత్సరాలు నిరీక్షణతో ఉన్నాడు. అబ్రహామా ఇలా నీకు ఆశీర్వదించబోతున్నానంటే ఊరుకో ప్రభు అని నవ్వాడు. కానీ ప్రభువా నువ్వు మాత్రం నీ మాట నుంచి తప్పిపోలేదయ్యా. నువ్వు మాట ఇచ్చావు, ఖచ్చితంగా నెరవేర్చావు, అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. అక్షరాల అబ్రహాం జీవితంలో అది ఇస్సాకు అనే ఆశీర్వాదం నవ్వు ఇచ్చి మీదటికి ఈ సంవత్సరం కల్లా, మీదటికి ఈ కాలం కాలం ఇదిగో ఇంత గొప్ప ఆశీర్వాదం, ఇదిగో నీకు బిడ్డనిస్తున్నానని చెప్పన్నట్టుగా అలాగని ఇచ్చావు. మా జీవితాలు ఈరోజు మాతో మీరు మాట్లాడుతున్నారు. మీదటికి ఈ సంవత్సరం కల్లా, మీదటికి వచ్చే సంవత్సరం 2026 జనవరి ఈ మాసం కల్లా ఇదిగో గొప్ప ఆశీర్వాదం నువ్వు కనులార చూస్తావని చెప్పని ప్రభువా ఈరోజు మాతో మీరు మాట్లాడుతున్నారయ్యా. అయ్యా నీ మాటలు మా హృదయాల్లో దేవ పదిలపరచండి, నీరు కట్టండి, ఫలింపచేయండి ప్రభు. 30 60 100 ఫలభరితంగా మార్చండి. నీ గొప్ప కార్యాలు జరిగించమని చేరి వచ్చిన బిడ్డల కుటుంబాల్లో ఉన్న సమస్యలు తొలగిపోవును గాక, సమాధానం కలుగును గాక, అనారోగ్య సమస్యలు అయితే స్వస్థత కలుగును గాక. అయ్యా ఏ ఇరుకు ఇబ్బంది, ఏ వేదన ఉన్నా యేసు నామములో తొలగిపోవును గాక. ప్రార్థనలోకి విస్తున్న ప్రతి బిడ్డ యొక్క జీవితంలో కూడా నీ గొప్ప కార్యాలు యేసు నామములో జరుగును గాక. కనికరించి నీ కృపా కార్యాలు జరిగించమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గణపరుచుకుంటూ
అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి ప్రభు నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసిన సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి త్వరపేట జరిగేలా చేసి నెరవేర్చుదని, త్వరపేట జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. వీళ్ళందరిని ఆశీర్వదిస్తూ ఉన్నాను. మా కోసం ప్రార్థించమని ఆయా రీతులు గడిగిన ప్రతి ఒక్కరు అవసరత అక్రత నీ కృప తీర్చబడును గాక. మా కోసం పరిచర్య కోసం అన్ని విధాలు ప్రార్థిస్తున్న బిడ్డలను దీవించి బలపరి సేవలు గొప్పగా అభిషేకించి వాడుకోండి ప్రభు. సమస్త విషయాలు తోడు నడిపించమని 2 తిమోతి 1:12 ప్రకారం ఆ గడి వరకు నువ్వు కాపాడగ సముద్రాన్ని బిడ్డలని చేతులకు అప్పజెప్పి దీవించి ఆశీర్వదిస్తూ యేసు నామములోని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బిడ్డలు ఆశీర్వదించి చేతులకు అప్పజెపుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలకు, ఇక ముందు ప్రార్థనలు ఎక్కించబోతున్న వారికి, అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాదం సదాకాలము తోడై ఉండి ప్రభు ఈరోజు సెలవిచ్చినట్లుగా నిశ్చయముగా ప్రభు మనల్ని ఆశీర్వదించి మన ద్వారా ఆయన మాత్రమే మహిమ పొందేలాగా చేయునుగాక. అలాగూ చేసిన త్రియేక దేవుడైన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యేసు రక్తమునకే జయము జయము జయము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమెన్. యేసు రక్తమునకే జయము జయము జయము. అపవాది క్రియలన్నిటికీ అనంత నాశనం కలుగునుగాక. ఆమెన్. యేసు రక్తమునకే జయము జయము. అందరికి వందనాలు. ఇంటికాడే ఉంటాడు.